హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే టుమారో ఇస్ మై బర్త్డే అండ్ ఈరోజు నైట్ ఏదో సర్ప్రైజ్ ఉందంట. సో సాగరాలు నన్ను ఇప్పుడు రెడీ అయ్యి బీచ్ తీసుకెళ్తున్నారు. బీచ్లో ఏంటి సర్ప్రైజా అని నేను చూస్తున్నాను. ఎలా తీస్తారో చూద్దాం. మరి నేను వేసుకున్న అవుట్ఫిట్ మీకు చూపిస్తాను, మిర్రర్లో చూడండి అనమాట. నేను ఆల్రెడీ మీకు స్టోరీలో పెట్టాను, ఎవరైనా మన ఇష్టం ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వ. ఇప్పుడు టైం ఏమించి పావు తక్కువ 12 అవుతుంది. పావు గంటలో ఇప్పుడు బీచ్ తీసుకెళ్తారంట. అక్కడ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి సర్ప్రైజ్ అంటే సో ఇప్పుడు పావు తక్కువ 12 అవుతుంది. మేము బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. బీచ్లో సాగర్ నా కోసం ఏంటో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట. సో మీరు కూడా చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి ఏంటి ప్లాన్ చేశారు చెప్పండి. నేను మౌన్గా కూడా ప్లాన్ చేసినా నువ్వు ఒక్కడవేనా? తగ్గేది లేదంట. చూద్దాం ఎలా అనిపిస్తుందో. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మా మౌనికాకి బీచ్ అంటే ఫస్ట్ అనమాట. ఇంకెక్కడికంటే మాత్రం రెడీ అవ్వదు. బీచ్ అంటే ఫస్ట్ రెడీ అవుతుంది. అండ్ నేను నా కోన్ పెట్టుకున్నాను చూడండి. బాగా పండింది కదా. సో బాగా పండిందంటే సాగర్ మంచుడు అనమాట. అంటే అలా అంటారు కాబట్టి చెప్తున్నాను. కోన్ పెట్టుకుంటే ఏదో ఒక అకేషన్ అని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకే ముందు రోజు వెళ్ళి ఇలా సింపుల్గా బాగుంది అనేసి ఇలా పెట్టుకున్నాను. హలో. సో ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళిపోతున్నాం. సర్ప్రైజ్ కోసం ఐఎమ్ వెయిటింగ్. బీచ్ అనగానే మౌన్కి అంత స్పీడ్కి వెళ్ళిపోతుంది కదా. నువ్వు ఎలాగున్నా అందంగా ఉంటావు అని మా సబ్స్క్రైబర్స్ నిన్ను అడుగుతున్నారు. ఎక్కువ హాయ్ చెప్పచ్చు కదా ఒకసారి. హాయ్ చెప్పు. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పు ఆల్రెడీ గేట్లు వేస్తారు. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసి వెళ్ళాలి మేము. ఇటు ఎంత పెద్ద గాలి వేస్తుంది ఒకేసారి. ఫైనల్లీ వి స్టార్టెడ్ అండ్ మై బర్త్డే సెలబ్రేషన్స్. సాగర్ అని చెప్తాడు మౌనికా. గాలి చాలా ఎక్కువగా ఉంది ఈరోజు బీచ్లో. ఫాస్ట్గా రా. మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నా తేడానికి వెళ్ళారు. దీనికోసం నైట్ టైం బీచ్లో చూసేయండి. వైజాగ్లో లేని వాళ్ళు, వైజాగ్ను మిస్ అయిన వాళ్ళు నైట్ 12 బీచ్ రోడ్ ఇలా ఉంటుందన్నమాట. నాకేదో సర్ప్రైజ్ అన్నారు, ఇక్కడ కూర్చోబెట్టారు. ఏంటో సర్ప్రైజ్. నాకు తోడుగా మా చెల్లి ఉంచారనమాట. సాగర్ అంతా సెట్ చేసుకుంటున్నాడు నాకు సర్ప్రైజింగ్ కోసం. అండ్ నేను ఇక్కడ ఆడుకుంటున్నాను అనమాట వాళ్ళు వచ్చేలోపు. అండ్ ఇక్కడ బీచ్ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంటుందన్నమాట. సో 12 గంటలు అయితే ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, ఎవరో ఒక సెలబ్రేషన్స్ అవుతూనే ఉంటాయి. ఫైనల్లీ సాగర్ అయితే వచ్చేసాడు అనమాట. సో టైం అవుతుంది, మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఏంటి ప్లాన్ ఏంటో నాకైతే చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. కానీ ఫైనల్లీ అయితే సూపర్ ఎగ్జైట్మెంట్ అట. ఫైనల్లీ సూపర్ ఎగ్జైట్మెంట్ అయ్యాను నేను. ఇలా కూడా చేస్తారా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్గా కృష్ణుడి గుడి దగ్గర ప్లాన్ చేశారనమాట. ఇక్కడ లైటింగ్స్ అన్నీ బాగా పడుతున్నాయి, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుందని అక్కడ ప్లాన్ చేశారనమాట. యాక్చువల్లీ నవోటల్ ఆపోజిట్లో అనుకున్నాం, బట్ అక్కడ అవ్వలేదు. అందుకని ఇక్కడ లైటింగ్స్ అన్నీ బాగున్నాయి అనేసి అక్కడ లైటింగ్ సరిపోవట్లేదని ఇక్కడ పెట్టారనమాట. ఇంకా కేక్ కటింగ్ అన్నింటికి రెడీ అవుతున్నాను నేను. ఏంటో సర్ప్రైజింగ్ కానీ కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. సో సర్ప్రైజింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఏమి ఇస్తారా ఏం చేస్తారా అని. సో ఆల్రెడీ నేను మా రీల్స్లో పోస్ట్ చేశాను, యూట్యూబ్లో షార్ట్స్లో అని. ఎవరైనా మా ఇన్స్టా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సాగర్ స్వప్న కుటీస్ అని ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ ఏంటి సర్ప్రైజింగ్ ఏంటని మొత్తం నేను పోస్ట్ చేస్తాను ఆల్రెడీ. ఇప్పుడు వ్లాగ్లో చూపిస్తాను అనమాట. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సాగర్ నాకు ఇంకా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు, టైం అవుతుంది అనేసి అని వెయిట్ చేస్తాను. నాకొద్దు, ఇంకా నేను చెప్పను, నాకొద్దు. టెడ్డీ బేర్స్ వచ్చేస్తున్నారు, అక్కడ ఉన్నారు చూసారు.
సో సాగర్ అయితే నాకు సర్ప్రైజింగ్ టెడ్డీ బేర్స్తో చేశారనమాట. సో నాకు చాలా కొంచెం వెరైటీగా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ చేయడం అనమాట. టెడ్డీ బేర్తో 2 టెడ్డీ బేర్స్. ఇది మాట్లాడినట్టున్నారు వాళ్ళతో. వీళ్ళు ఇన్స్టాలో కూడా ఉన్నారు. మొత్తం ఇది ఇప్పుడు ఇదవుతుంది అనమాట. అందరూ తన లవర్స్కి తన బర్త్డే సెలబ్రేషన్స్ కనెక్ట్ కూడా ఇవి చేస్తున్నారనమాట. నేను కూడా చూసాను ఆల్రెడీ. సో ఇది ఇలా చేశారు. నాకు రాగానే అసలు వీళ్ళు నా కోసమే వస్తున్నారు అన్నట్టు కొంచెం షాక్ అయ్యా అనమాట. తర్వాత కొంచెం ఎల్లో కలర్ టెడ్డీ పెడితే కాసేపు ఆడుకున్నాను రాగానే. కానీ చాలా ఫస్ట్ టైం నాకు ఈ సంవత్సరం హ్యాపీ బర్త్డే కొంచెం బాగా జరిగింది అనిపించింది అనమాట. సో ఇలా కొంచెం సర్ప్రైజింగ్లు ఇవన్నీ. అండ్ నా కోసం 2 గిఫ్ట్స్ కూడా తెచ్చారనమాట. సో వాళ్ళకి అడిగించారో ఏమో మరి నాకు తెలీదు, లేదు సాగర్ వాళ్ళు చేయించారో. సో ఇదైతే నాకు చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలా ఎవరికైనా సర్ప్రైజింగ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇన్స్టాలో ఎల్కే ఈవెంట్స్ విత్ స్పెషల్ ఈవెంట్స్ అని ఉంటుందన్నమాట. ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆల్రెడీ మాది కూడా పోస్ట్ చేశారు. చాలా బాగా వెళ్ళింది రీల్ అనమాట. అండ్ ఇంక ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందుకని నేను టెడ్డీ బేర్తో ఆడుకుంటున్నాను. కొంచెం నాయిస్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే బీచ్ రోడ్లో గాలి ఎక్కువగా వస్తుందన్నమాట. సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అరే నువ్వు రావట్లేదు వీడియోలో పర్లేదా? వీడియో తీస్తాను లేదా అవునే వెనకొచ్చు వీడియో తీస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. స్వప్న హ్యాపీ బర్త్డే. బాబీ బొమ్మ కదలట్లేదు ఇలా. ఓకే ఆగుంది. వీడియో చేస్తున్నా. రెడీ 1 2 3. బరువు కూడా ఉంది. పాపం ఉండలేదు సంవత్సరం.
సో నైట్ సెలబ్రేషన్లో సాగర్ నాకు ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇద్దరు ఫోటో కూడా చాలా నీట్గా పెయింటింగ్ అంటే కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు అవి. అండ్ మా చెల్లి ఇప్పుడు నెక్స్ట్ తనకు కూడా ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. మా ఇద్దరిది అనమాట. అది కూడా చాలా బాగుందన్నమాట. చూడు మౌని. ఏ అతి బాలే మౌని, అతి మౌని. మౌని చెయ్యి అలాగే చెయ్యి. నడుంకొట్టు నువ్వు కూడా నడుంకొట్టు. ఏ షార్ట్ తీ బా. హ్యాండ్ పెయింటింగ్ అండి. ఒకసారి కట్ చేయండి. సో ఈ బ్రో వాళ్ళు ఎవరో తెలియదు, మేము సెలబ్రేషన్ చేస్తుండగా వచ్చారనమాట. సో వాళ్ళు కొంచెం ఫన్నీ చేశారు మా సెలబ్రేషన్లో. ఇంకా అన్నయ్య కేక్ కట్ చేస్తున్నారనమాట. సో ఇంకా అన్నయ్య తినిపించాను. నెక్స్ట్ టెడ్డీ బేర్స్కి ఇంకా అందరూ కూడా తినేసాక ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయితే బీచ్లో మళ్ళీ బాగోదు కదా అనేసి ఇంకా అందరం ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. అండ్ చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంటే బీచ్లో చాలామంది ఉంటారు కదా, ఇంకా బర్త్డే పార్టీ అంటే ఇంకా అలా వస్తారు. సో అందరికి కూడా నేను కేక్ అనేది పంచేసాను అనమాట. పిల్లలు కూడా వచ్చారు. సో అందరితో చాలా మంచిగా ఆ రోజు నైట్ అయితే మా సెలబ్రేషన్స్ అయిపోయి చాలా కొంతమంది పిక్స్ కూడా తీసుకున్నారనమాట. మెయిన్ టెడ్డీ బేర్స్ హైలైట్ అయిపోయి నా బర్త్డేలో నైట్ సెలబ్రేషన్లో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను మర్చిపోలేను అనమాట. ఈ ఇయర్ చాలా బాగా చేశారు సాగర్ అయితే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. టెడ్డీ బేర్స్ డ్యాన్స్ ఇంకా ఆగట్లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా సర్ప్రైజ్ ఇచ్చారు మీరు. చూడండి ఒకసారి టెడ్డీ బేర్స్ బాగున్నాయి కదా. సర్ప్రైజ్ బాగుందా? ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయాక కొన్ని రీల్స్ అవన్నీ చేసుకొని అప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మరి అప్పుడు కొన్ని రీల్స్ చేసుకుందామని ఫైనల్లీ హ్యాపీగా అయితే చాలా సర్ప్రైజింగ్గా నా బర్త్డే అయితే ఈ ఇయర్ చాలా బాగా అయింది. అండ్ బర్త్డే పార్టీ ఉంది, ఆ వ్లాగ్ కూడా మీకు వస్తుంది అనమాట. సో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఫైనల్గా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా మంచి వీడియోస్ వస్తే మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.